ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు కోల్స్ ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. జస్ట్ నేను కోల్స్లో ఏం కొన్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్యాకేజ్ మాకు డిసెంబర్ 6th వచ్చింది. మేము బ్లాక్ ఫ్రైడే ముందు ఆర్డర్ చేసామన్నమాట, థ్యాంక్స్ గివింగ్ అప్పుడు ఆఫర్ వస్తే. సో ఈ ప్యాకేజ్లో ఏమొచ్చిందంటే హ్యాండ్ మిక్సర్, హ్యామిల్టన్ బీచ్ బ్రాండ్ది హ్యాండ్ మిక్సర్ తీసుకున్నాను. సరే ట్రై చేద్దామని చెప్పి. అండ్ ఇంకొక ప్యాకేజ్ వచ్చింది, అది 5th వచ్చింది. సో రెండు ఒకే రోజు నేను ఓపెన్ చేశాను. ఈ ప్యాకేజ్లో ఏమొచ్చిందంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ అండ్ నాన్ స్టిక్ గ్రిడిల్ అనమాట. మేమైతే టోటల్గా 4 కిచెన్ ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అండ్ ఇంటికైతే 3 వచ్చాయి. ఒకటైతే మేము స్టోర్ పిక్ చేసుకున్నాము, అదేంటో కూడా చూపిస్తాను. అండ్ ఈ గ్రిడిల్ది రివ్యూ కూడా మీకు చూపిస్తాను, ఎలా వర్క్ చేస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ స్మాల్ మిక్సర్ అన్నాం కదా, స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకున్నామన్నాము. అది కూడా టోస్ట్ మాస్టర్ బ్రాండే. ఇదైతే నేను ఆనియన్ అండ్ టమాటా పేస్ట్కి, క్యారెట్ చాప్ చేసుకోవడానికి దానికి తీసుకున్నాను అనమాట. కొంచెం కొంచెం ఈజీగా అయిపోతుందని ఇదైతే మా కిడ్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు గ్రిడిల్ ఎలా వర్క్ చేస్తుందో మీతో చెప్తాను. ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, అది రిమూవబుల్ టెంపరేచర్ కంట్రోల్ ప్రోబ్ అనమాట. మీరు అది రిమూవ్ చేయొచ్చు అండ్ టెంపరేచర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అది అలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా క్లోజ్గా ఫిక్స్ చేయాలి. మనకు అలా సౌండ్ వస్తుంది. ఫిక్స్ అయితే అలా అయితేనే పవర్ సప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు అలా ప్లగ్ పెట్టుకున్న తర్వాత మనం టెంపరేచర్ ఆన్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మనం వేసే దోశలకి కంప్లీట్ ఫుల్ టెంపరేచర్ పెట్టాలి, అలా అయితే మనకి దోశలు వస్తాయి బాగా. ఇంతకు ముందు కూడా వాడాము ఇది గ్రిడిల్ మేము 2016లో, ఇంకా పెద్ద సైజ్ అనమాట అది. గ్రిడిల్ కిందన మనకి డిటాచబుల్ ఈజీ క్లీన్ డ్రిప్ ట్రే కూడా ఇచ్చాడు. హ్యాపీగా మనం దోశలు వేసుకున్నా, ఆమ్లెట్స్ వేసుకున్నా మనకి ఏమైనా ట్రాష్ వస్తే ఆ డ్రిప్ ట్రేలోకి మనం తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను యాజ్ యూజువల్ ప్రోటీన్ దోశ వేసుకుంటున్నాను. అండ్ నేను ఆయిల్ ఎక్కువ యాడ్ చేయను కాబట్టి నాకు ఈ గ్రిడిల్ చాలా బాగా నచ్చింది. వితిన్ సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది అనమాట. మేమైతే ఎవ్రీ ఇయర్ దోశ ప్యాన్ అయితే కంపల్సరీ చేంజ్ చేస్తానండి. నేను నాన్ స్టిక్ 1 year కంటే ఎక్కువ యూజ్ చేయను దోశ ప్యాన్ అయితే, అది ఎంత కాస్ట్లీ అయినా సరే. అందుకే పెద్ద కాస్ట్ పెట్టాను నేను దోశ ప్యాన్కి. నేను ఐరన్ ప్యాన్ కూడా తెచ్చుకున్నాను ఇండియా నుంచి. దాని మీద ఎక్కువ మినప రొట్టి అండ్ రోటీలు వేస్తానన్నమాట. దోశలు కొంచెం తక్కువే. నాకైతే ఈ గ్రిడిల్ బాగా నచ్చింది. వితిన్ సెకండ్స్లోనే దోశ బాగా ఫ్రై అయింది. అండ్ ఇంతకుముందు 2016లో కూడా నేను గ్రిడిల్ యూజ్ చేశాను. అదేంటంటే దోశ బ్రౌన్గా అయ్యేది కాదు, కొంచెం తెల్ల తెల్లగా ఉండేదన్నమాట. అందుకే వెంటనే మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేసాను. బట్ ఇదైతే అలా కాదు, వితిన్ సెకండ్స్లో బాగా ఫ్రై అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు మినీ చాపర్ కోసం చూపిస్తాను. మినీ చాపర్లో నేను యాడ్ చేసుకుంటున్నాను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ పుదీనా రైస్ కోసం. ఇది 1.5 cup కెపాసిటీ అండ్ డిటాచబుల్ చాపింగ్ బౌల్ అనమాట. మనం జస్ట్ ఆ మిక్సీ మీద బౌల్ పెట్టేసుకోవడమే. అండ్ క్యాప్ చూసారు కదా, అలా రొటేట్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది, అప్పుడు అది ఫిక్స్ అయినట్టు అనమాట. అండ్ ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి చాప్ అయిపోతుంది. ఇలాంటి చాపర్స్ ఏం చేయాలంటే మనకి మధ్యలో వాటర్ యాడ్ చేసుకోకముందు షేక్ చేస్తారనమాట. బయటికి తీసి జస్ట్ ఒకసారి షేక్ చేసుకుంటే మనకి అడుగునున్నవన్నీ కూడా పైకి వస్తాయన్నమాట. అప్పుడు ఈజీగా మిక్సీ అవుతుంది. అది నేను మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట, పేస్ట్లా రావడం కోసం. అయిపోయింది. చూసారు కదా గ్రిడిల్ రివ్యూ అండ్ ఈ స్మాల్ మిక్సర్ రివ్యూ. నెక్స్ట్ ప్యాన్ అయితే నేను రివ్యూ చేయట్లేదు, ఇది మేము రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాము. మేము ఇదంతా గ్రానైట్ అనుకున్నాము, బట్ ఇది గ్రానైట్ కాదు, నాన్ స్టిక్ అనమాట. అందుకే మేము రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాము. మాకు ఈ హ్యాండ్ మిక్సర్, ఈ ప్యాన్, గ్రిడిల్, మిక్సర్ ఈ 4 కలిపి నార్మల్గా అయితే కాస్ట్ $100. బట్ బ్లాక్ ఫ్రైడే రోజు మాకు కొంచెం ఆఫర్ వచ్చి $75, $80 పడింది అనమాట. అండ్ నెక్స్ట్ హ్యాండ్ మిక్సర్ కూడా నేను రివ్యూ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కేక్ చేయట్లేదు. నేను కేక్స్ నార్మల్గానే చాలా చాలా తక్కువ, ఇయర్లీ వన్స్ కూడా చాలా రేర్గా చేస్తాను అనమాట. అది కూడా నేను గోధుమ పిండితోనే చేస్తాను, వీట్ ఫ్లోర్తోనే. మైదా మ్యాక్సిమం యూజ్ చేయను, 99% మైదా యూజ్ చేయను నేను. కేక్స్ ఎక్కువ నేను చేయను అన్నాను కదా, ఒకవేళ కేక్స్ చేస్తే దీనిలోనే చేస్తాను నేను. చూసారు కదా చాలా చిన్నగా ఉంది, చాలా చాలా స్మాల్ బౌల్ అనమాట ఇది బ్రాండ్ అయితే లాస్ట్ కన్ఫెక్షన్. ఈ చిన్న అల్యూమినియం బౌలే మాకు $8 పడింది అనమాట. సో కిడ్స్కి కూడా నేను ఇంతకంటే ఎక్కువ చేయను, ఎప్పుడైనా చాలా రేర్గా చేస్తాను చెప్పాను కదా, అది కూడా వీట్ ఫ్లోర్తో చేస్తాను. సో ఎప్పుడైనా కేక్ చేస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను దీని రివ్యూ అనమాట, ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ప్రస్తుతానికైతే నేను దీంతో రోటీ పిండి కలుపుదాం అనుకుంటున్నాను. ఒకవేళ రోటీ పిండి కలిపినా మీతో షేర్ చేసుకుంటాను, వర్క్ చేస్తుందా లేదా. మేము కూడా చెక్ చేయాలి కదా, వర్క్ చేయకపోతే రిటర్న్ చేయాలి. సో ఈ గ్రిడిల్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా, చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఆయిల్ కూడా పడదనమాట. మేము నార్మల్గానే ప్యాన్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాము, ఇయర్లీ వన్స్ కంపల్సరీ నేను దోశ ప్యాన్ చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ స్మాల్ మిక్సర్ కూడా యూజ్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ దీనికోసం అయితే నేను రివ్యూ చేయలేదు,
మీ ఇష్టం. కానీ ఇది మంచి బ్రాండ్ అనమాట, హ్యామిల్టన్ బీచ్ అంటాం కదా అది. దీనికి సంబంధించి హ్యామిల్టన్ బీచ్ ఆల్రెడీ మా దగ్గర క్యారెట్ జ్యూస్ చేసుకునేది ఉంది. నేను అది మీతో షేర్ చేసుకున్నాను కూడా ఒకసారి ఒక వీడియోలో క్యారెట్ జ్యూస్తో. సో అది ఈ బ్రాండ్ అయితే మంచిదే, మీరైతే కొనుక్కోవచ్చు ఈ బ్రాండ్ని. హ్యామిల్టన్ బీచ్దే క్యారెట్ జ్యూసర్ అని చెప్పాను కదా, క్యారెటే కాదు స్పినాచ్, కుకుంబరు, యాపిల్స్ అన్నీ మనం హ్యాపీగా జ్యూస్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే వేస్ట్ అంతా పోయి జ్యూస్ మాత్రం కప్లోకి వచ్చేస్తుంది. సో స్లోగా నాన్ స్టిక్ అన్నీ నేను కొంచెం మానేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి ఇది రిటర్న్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇది ఒకటే, మిగిలిన 3 కూడా నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నా కోల్ షాపింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.